ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్తైకరూపిణ్యే ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిజీ నమః. ఓం దివ్యజ్ఞానగురూజీనే నమో. ఓం దివ్యజ్ఞానయోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యాన ప్రస్థంలో 28 నుండి 54 వరకు రెండవ భాగం ప్రారంభం. మనం రోజు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పడేసిన విధంగా మన శరీరం అనే పొడి చెత్తను, మనస్సు అనే తడి చెత్తను వేరు చేయాలి. దీనితో ఆత్మ అనే ఇల్లు పరిశుద్ధమవుతుంది. పొడి చెత్తతో ఇబ్బంది లేదు, కానీ తడి చెత్తతోనే ప్రమాదం. తడి చెత్త తగిలితే అంటుకుంటుంది, పైగా వాసన వస్తుంది. తడి చెత్త లాంటి మన మనస్సు లోక విషయాలను అంటిపెట్టుకుని లేనిపోని వాసనలకు మూల కారణమవుతుంది. దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసనలని 3 రకాల బలమైన వాసనలతో మనలను ఈ సంసారంలో బంధిస్తుంది. మనం చేయవలసిందల్లా మనస్సును వీలైనంతగా శుభ్రపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. వయస్సు పైబడిన కొద్దీ శరీరం క్షీణిస్తుంటే మనం విశ్రాంతి తీసుకోకుండా ప్రాపంచిక విషయాలలోనే తలమునకలవుతూ కాలం గడుపుతున్నాం. కళ్ళు కనపడకపోతే కండ్ల జోడు ధరిస్తున్నాం. చెవులు వినపడకుంటే వినిపించే యంత్రం పెట్టుకుంటున్నాం. పండ్లు ఊడిపోతే కృత్రిమ దంతాలను అమర్చుకుంటున్నాం. జుట్టు తెల్లబడితే నల్లని రంగు వేసుకుంటున్నాం. ఇవన్నీ శరీరం పైభాగాల విషయం. శరీరం లోపల జీర్ణశక్తి తగ్గితే మందులు వేసుకుంటూ ప్రపంచాన్ని ఇంకా పూసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం. కానీ ఇంతకాలం అనుభవించాం, ఇక చాలు అనే నిర్ణయానికి రావడం లేదు. చివరకు ఈ శరీరం బదులుగా కృత్రిమ శరీరాన్ని మాత్రం ధరించడం సాధ్యం కాని పని. జ్ఞానానికి గాయత్రి, కాలానికి నాగేంద్రుడు కలవడమే ఒక యోగం. కాలజ్ఞానంతో దివ్యజ్ఞానం లభించుటకు ప్రయత్నం చేయాలి. దివ్యజ్ఞానంతో బ్రహ్మానందం లభిస్తుంది. జన్మ సార్థకత అవుతుంది. ఆనందమయ జీవనాన్ని అనుభవిస్తాం. శ్రీ సంతాన నాగేంద్ర స్వామి సహిత శ్రీ త్రిశక్తి మహాగాయత్రీదేవి దివ్యానుగ్రహంతో ధ్యానప్రస్థం ద్వారా ఈ జీవితంలోనే స్వాత్మానందానుభూతిని పొందడానికి అవకాశం ఉంది. దీనిని సద్వినియోగం చేసుకునేవారు అదృష్టవంతులు. కాలానుగుణంగా వచ్చే మార్పులలో మన జీవిత లక్ష్య సాధనకు కూడా అద్భుత అవకాశాలు అరుదుగా వస్తాయి. అర్థం చేసుకొని అభ్యాసం చేస్తే ఆనంద జీవనాన్ని అనుభవిస్తాం. ప్రస్తుత కాలంలో పైసా ఖర్చు కావద్దు, ఏమాత్రం శ్రమ పడవద్దు, కానీ ఫలితం మాత్రం పూర్తిగా రావాలనే ధోరణిలో ఉన్నాం. ఇది ప్రాపంచిక విషయాల్లో సాధ్యమవుతుందేమో కానీ పారమార్థిక మార్గాల్లో ఎంత మాత్రం సాధ్యం కాదు. ఆశ ఉండాలి, కానీ అత్యాశ దురాశలతోనే అనర్థాలకు దారి తీస్తుంది. కేవలం శాస్త్రజ్ఞానం ఉంటే సరిపోదు, అనుభవంతో కూడిన లోకజ్ఞానం అవసరం. అన్ని విషయాలలో అన్ని సమయాలలో ఒకే విధమైన నిర్ణయం పనికిరాదు. సమయ సందర్భాలను అనుసరించి మన దృక్పథాన్ని మార్చుకోవాలి. లేకపోతే ఊహించని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మన కష్ట నష్టాలకు మనమే బాధ్యులం అవుతాం. భూమికి ఉన్న సహనం కలిగి ఉండాలి. నీరు లాంటి స్వచ్ఛత, పారదర్శకత అవసరం. గాలిలాగా సమానతను అలవర్చుకోవాలి. ఆకాశం మాదిరిగా విశాల హృదయం కావాలి. ఈ పంచభూతాలే మనకు ప్రత్యక్ష గురువు. రోజు ఉదయిస్తూ అస్తమించే సూర్యుడి వలె నిరంతరం జ్ఞానకాంతిని ప్రసరిస్తూ
రాత్రిపూట చల్లదనాన్నిచ్చే చంద్రుడిలాగా అందరిపై సమానంగా దయగలిగి మినుకు మినుకుమంటున్న నక్షత్రాల మాదిరిగా ఉండి లేనట్లుగా కనిపించేవారే మహాత్ములు. ఇలాంటి మహాత్ముల దివ్యానుగ్రహంతో మనం తప్పకుండా ఆనంద జీవనాన్ని అనుభవించగలం. వారిని గుర్తించి దర్శించి సేవించే భాగ్యం మనకు కలగాలి. గడిచిన జీవితమే ఒక పెద్ద గుణపాఠం. శేష జీవితమంతా పరీక్షాకాలం. నిరంతరం ఆత్మవిమర్శయే అభ్యాసం. స్వాత్మానందమే ఉత్తమ ఫలితం. మన జీవిత లక్ష్య సాధనకు ఇంతకంటే గొప్ప సులభ మార్గం లేదు, ఉండదు. నమ్మిన వారికే ప్రయత్నం మేరకు ఫలితం పూర్తిగా లభిస్తుంది. జీవితంలో కష్ట సుఖాలు ఆకాశంలోని ఉరుములు మెరుపుల మాదిరిగా అందరికీ వస్తూ పోతూ ఉంటాయి. మన దుఃఖం మనకు గొప్పగా ఉంటుంది. ఇతరులకు ఏమాత్రం అర్థం కాదు. సుఖకాలాన్ని సులభంగా గడుపుతాం, మరిచిపోతాం. కానీ దుఃఖకాలాన్ని మాత్రం క్షణం ఒక యుగంలా గడుపుతూ బాధపడుతూ మరవలేకపోతాం. కష్ట సుఖాలకు అతీతంగా మన సాధన జరగాలి. ధ్యాన ప్రస్తుతం ఒక కల్పవృక్షం లాంటిది. స్థాపించిన వారు ఒకరు, సహకరించేవారు కొందరు, ప్రోత్సహించువారు ఒకరు, కాపాడేవారు కొందరు, సేవించువారు కొందరు, అనుభవించువారు కొందరు. అందరికీ సమాన ఫలమే లభిస్తుంది. అర్థం చేసుకునేవారే అరుదుగా ఉంటారు. లోకంలోని ప్రతి విషయంలో మంచి కంటే చెడే ఎక్కువగా తొందరగా కనిపిస్తుంది. మంచి ఆలస్యంగా తక్కువగా తెలుస్తుంది. నిజానికి సృష్టిలోనూ మనలోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి. చెడును ప్రక్కకు నెట్టి మంచిని మాత్రమే గ్రహించి ముందుకు వెళ్ళేవారు ఉత్తములు. సృష్టిలో చెడు లేకుండా కేవలం అంతా మంచి లభించుట కష్టసాధ్యం. చివరకు చంద్రుల్లో కూడా ఒక మచ్చ కనిపిస్తుంది. లోకంలో మన గొప్పతనాన్ని, దానికి కావలసిన పరిశ్రమను, కష్ట సుఖాలను ఎవరూ గుర్తించరు. పైగా సుఖ సంపదలను, పేరు ప్రతిష్టలను చూసి ఓర్చుకోలేరు. పైగా కష్టకాలంలో ఏమాత్రం కనికరం లేకుండా ప్రవర్తిస్తారు. సహకరించకపోగా అవకాశం దొరికితే ఆటంకాలు కలిగించడానికి కూడా వెనుకాడరు. మనలను బాగా లోతుగా అర్థం చేసుకుని అవసరాలకు ఉపయోగపడేవారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. మన అదృష్టం కొద్దీ లభిస్తారు. సమాజ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థం జరిగే బృహత్తర సేవా కార్యక్రమాల్లో ఎవరికి ఏ అవకాశం లభించినా దానిని దైవానుగ్రహంగా గ్రహించి మన పాత్ర మనం చక్కగా పోషిద్దాం. సమాజం అంతటిని బాగుపరచడం సాధ్యం కాదు. అలాగని ఊరుకోలేదు. కేవలం పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడడం వల్ల మన అమూల్యమైన జీవితకాలం అంతా వృధా అవుతుంది తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఈరోజు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడే లోకం అవకాశం దూచి ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. పొగడ్తలకు విమర్శలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి అతీతులం కావడానికి ప్రయత్నించాలి. మన వీపు భాగం మనకు కనబడినట్లే మన గూర్చి లోకులు ఏమనుకుంటున్నారో ఒక్కసారైనా దృష్టి పెట్టాలి. మనకు తెలియకుండా జరిగే తప్పులను, పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లోకాన్ని లెక్క పెట్టకుండా నా పని నేను చేసుకుంటూ ఉంటామనడం మూర్ఖత్వం అవుతుంది. అందరినీ మెప్పించకున్నా కొందరి గూర్చి తప్పనిసరి అవసరం. ప్రపంచంలోని ప్రాణులందరూ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే తపనతో ప్రయత్నించే పరమాత్మ స్వరూపులైన మహాత్ములు ప్రస్తుత కాలంలో లభించడం చాలా కష్టం. ఒకవేళ లభించినా వారిని గుర్తించడం మరీ కష్టం. మనలాగా సాధారణంగా మనలోనే మసులుతూ మనకు తెలియకుండా ఉంటారు. ఒక తల్లిలాగా, తండ్రి మాదిరిగా, గురువు వలె సోదర ప్రేమతో, మిత్రభావంతో, బంధుప్రీతిని ప్రదర్శిస్తూ ఎప్పుడూ ఆత్మీయుల మాదిరిగా నిష్కల్మషమైన ప్రేమతో ఆదరిస్తారు. నవ్వుతూ పలకరిస్తారు. కష్టకాలంలో ధైర్యాన్నిస్తూ మన బాధను పంచుకుంటారు. మంచివారు చెడువారనే భేదభావం లేకుండా అందరినీ సమాన దృష్టితోనే చూస్తారు. సహకరించినా సహకరించకపోయినా లెక్క చేయరు. నేటి ఆధునిక కాలంలో అత్యంతాధునిక మాధ్యమ సాధనాలను సద్వినియోగం చేసుకునేవారు గొప్పవారు. తరతరానికి కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుకూలంగా మన జీవన శైలిలో మార్పు జరుగుట సహజం. ఈ సౌకర్యాలతోనే మన జీవిత లక్ష్య సాధన కూడా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ప్రాథమిక దశలో మాత్రమే ఉపయోగపడతాయి. దీనివల్ల క్రమేణా లక్ష్య సాధనకు పూర్తి చేసుకోగలిగితే
లక్ష్య సాధనను పూర్తి చేసుకోగలిగితే మహానుభావులం అవుతాం, లేదా మన పతనానికి సులభత సాధనాలు అవుతాయి. పిల్లలైనా పెద్దలైనా అందరి జీవితం ఒక్కటే, జీవిత లక్ష్యం ఒక్కటే. ప్రాపంచిక అవసరాలు మనకు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ మన జీవిత లక్ష్యం ముఖ్యం. లక్ష్యాన్ని సాధించలేని జీవితం వ్యర్థం. మనం లోకాన్ని పూజించే అర్చకులం, కానీ అర్చకులంగా రాదు. లోకంలో మంచి కోరే పురోహితులం, కానీ పురోహితులం కాకూడదు. జ్ఞానాన్ని బోధించే ఆచార్యులం, కానీ ఆచార్యులం కాదు. ఇంతకు మనం ఎవరం? అందరినీ ప్రేమతో అభిమానించే ఆత్మీయులం, అవసరానికి యథాశక్తి సహకరించే ఆప్తులం, నిష్కల్మషమైన హృదయం గల బంధువులం, ఈర్ష్యాద్వేషాలు లేని అభిమానులం, శత్రుభావన లేని మంచి మిత్రులం, మంచిని బోధించే వారందరికీ ప్రియ శిష్యులం. మనందరిలో మనకు మనమే మహాత్ములం, పిల్లల్లో పిల్లలం, వృద్ధులకు వృద్ధులం, స్త్రీ పురుష భేదం లేని మనుషులం, కుల మతాలకు రాజకీయ వ్యవహారాలకు అతీతులం, నిరంతరం సమాజ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థం సేవ చేయు ప్రాణులం. ధ్యానప్రస్థంలో పూజ, జపం, యాత్ర, దర్శనం, సేవ, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం అనే అష్టాంగాలు ఉంటాయి. ఇవన్నీ ధారణతో అభ్యసించడమే ధారణాయోగం. మన యోగ్యతను అనుసరించి సాధన మొదలవుతుంది. వయస్సు, స్త్రీ పురుషులు, శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిగతులు, ప్రాపంచిక సమస్యలను దృష్టి ఉంచుకొని వ్యక్తిగత అభ్యాసానికే ప్రాధాన్యత ఉంటుంది. అందరికీ ఒకే విధమైన సామూహిక సాధన ఉండదు. పిల్లలకు ఉండే సమస్య స్థితిగతులు వేరు, పెద్దలకు వేరు. అనారోగ్యంతో బాధపడే వారి పరిస్థితి వేరుగా ఉంటాయి. అందరికీ ఒకే రకమైన సాధన వల్ల సత్ఫలితాలు లభించకపోగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక సేవకు ఆధిపత్యంతో పని లేదు, అవసరం కూడా ఉండదు. మనందరికీ దైవమే ప్రధానం, మనందరం సేవకులమే. మన శక్త్యానుసారం మనం యోగ్యతను అనుసరించి అవకాశాన్ని బట్టి సేవించుటకు సిద్ధంగా ఉండాలి. తరతమ స్వపర భేదాలకు తావుండదు. మనందరి లక్ష్యం ఒక్కటే, సమాజ శ్రేయస్సు, లోక కళ్యాణం. ఇందులో ఏ అవకాశం లభించినా అది మన పూర్వజన్మ సుకృతం వల్ల లభిస్తుంది. హోదాలతో పల్లి సంకల్పించిన వారి చిత్తశుద్ధియే హోదా. అందరం అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉంటే చాలు, తప్పక మన సంకల్పం సిద్ధిస్తుంది. పరాధీనమే బాధాకరం. ప్రతి విషయం డబ్బుకు ముడిపెట్టరాదు, లోపాలు చూడడానికి ప్రయత్నం చేయవద్దు. ఆధ్యాత్మికాన్ని ఆర్థికంతో ముడిపెడితే అనర్థాలే. ఆత్మానందమే మన జీవిత పరమలక్ష్యం. ఆత్మానందం కోసం జ్ఞానం, సర్వాత్మ భావన కొరకే భక్తి, సర్వజనానంద సాధనకే కర్మ. ఆత్మానందాన్ని అనుభవించడమే యోగం. కర్మ మార్గంలో భక్తి జ్ఞానాలు, భక్తి మార్గంలో జ్ఞాన కర్మలు, జ్ఞాన మార్గంలో భక్తి కర్మలు ఉన్నాయి. కానీ యోగ మార్గంలో కర్మ, భక్తి, జ్ఞానాలు మూడు ఉన్నాయి. అందువల్ల యోగ మార్గం శ్రేష్టమైంది. యోగ మార్గాలన్నింటిలో ప్రస్తుతం ధ్యాన ప్రస్థం ద్వారా అందించబడుతున్న ధారణాయోగం ప్రధానమైంది. అనగా ధారణాయోగంలో కర్మ, భక్తి, జ్ఞాన యోగాలనే 4 మార్గాల సమన్వయం ఉంటుంది. అంతేకాక ప్రతి మార్గంలో ధారణ కీలకమైంది. ప్రస్తుత కాలంలో మనందరిలో ఎక్కడ లేని అహంకారం, లెక్కలేనంత అభిమానం, చెప్పలేనంత పౌరుషం, ఎవరిని చూచినా అసహనం, అవసరం లేని ఈర్ష్యా ద్వేషం, చీటికి మాటికి కోపం, విసుగు, అనవసరమైన ఆందోళన, పైగా మనశ్శాంతి లేదనే బాధ, మన ముఖాల్లో కొంచెమైనా సంతోషం, సంతృప్తి అనే ఆనవాళ్లే లేవు. ఎందుకు ఇలా తయారయ్యాం? లోపం ఎవరిది? పొరపాటు ఎక్కడ జరుగుతుంది? కారణం ఏమిటి? దీన్ని నివారణ ఎలా? సరి అయిన మార్గం కావాలి, వెతకాలి. సమయం వృధా చేస్తే జీవితం వృధా అవుతుంది. మన తెలివితేటలన్నీ ఏమయ్యాయి? సరి అయిన మార్గాన్ని ఎంచుకోలేకపోతున్నాం. ఉదాసీనత, నిర్లక్ష్యం, బద్ధకంతో కాలం గడుపుతున్నాం. మనలోనే పొరపాటు ఉంది, సరిచేసుకుందాం. మన ముందు ప్రత్యక్షంగా లేని వ్యక్తుల గూర్చి పరోక్షంగా మాట్లాడుకోవడం పనికిరాదు. వారి గూర్చి యోగక్షేమాలు తెలుసుకోవడం తప్పనిసరి అవసరం. కాలక్షేపం కోసం కబుర్లు, మందిపై అనవసరమైన లేనిపోని ముచ్చట్లు, జరిగిన విషయాలే
పదే పదే చెప్పుకోవడం కూడా పూర్తిగా పనికిరావు. పరోక్ష సంభాషణ మహాపాపం. మౌనమే అనగా అవసర పూర్తి మాట్లాడడం అన్ని విధాలా శ్రేయస్కరం. మౌనం అనేక విధాలుగా ఉంది. ఇక్కడ వాచిక మౌనం అనగా పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఉండమని కాదు, అత్యవసరంగా తప్పనిసరి ముక్తసరిగా మాట్లాడడం కూడా మౌనమే అవుతుంది. ఎవరైనా కొత్త వ్యక్తులు కనబడగానే పలకరించడం అవసరమే, కానీ అదే పనిగా వారితో మాట్లాడడం మంచిది కాదు. కేవలం టైంపాస్ కోసం కాకుండా స్మార్ట్ ఫోన్ లైఫ్ పాస్ కోసం అనగా జీవితంలో మంచి ఫలితాలు సాధించుటకు ఉపయోగించాలి. జీవితం సఫలం కావడమే లైఫ్ పాస్. కాలక్షేపం కొరకు వాడడం మంచిది కాదు. అరచేతిలో స్వర్గం అని మురిసిపోతే ప్రమాదం. అరక్షణమే ఆనందం తప్ప ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఘోర నరక అనుభవించక తప్పదు. న్యూస్ పేపర్ లేని కాలంలో అరుగులపై ముచ్చట్లు ఉండేవి. తర్వాత రోజంతా న్యూస్ పేపర్ చూడడం మొదలైంది. కొంతకాలానికి టీవీలు వచ్చాయి. తర్వాత సాధారణ ఫోన్లు, సెల్ ఫోన్లు, ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు కాలక్షేపం కోసం కాచుకొని ఉన్నాయి. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అన్ని కాలాల్లో దీన్ని వదలడం లేదు. సాధనకు ఇది బలమైన ఆటంకమే. లోకంలో మన అవసరాలకు వాడుకొని వస్తువులను, పదార్థాలను, చివరకు వ్యక్తులను కూడా వదిలివేస్తున్నాం. కానీ ఒక్క జ్ఞానుల విషయంలో ఇది ఎంత మాత్రం పనికిరాదు. అంతేగాక దైవపరంగా కూడా ఈ తప్పు దొరుకుతుంది. కోరికలు తీరడానికి, సమస్యల పరిష్కారాలకు మొక్కులు మొక్కడం, అది తీరగానే మర్చిపోవడం పరిపాటి. ఇది మహాపాపం. దైవ విషయాలలో జ్ఞానుల వద్ద ఇలాంటి పొరపాటు చేయకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే తగిన ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి ఉంటుంది. కొంతవరకు దేవతలు క్షమిస్తారు, కానీ జ్ఞానులు మౌనం వహిస్తారు. కానీ ఇది నిప్పుతో జలగాటం మాదిరిగా ఉంటుంది. నిప్పు తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. సత్యం జ్ఞానంతో కూడిన నిజం నిప్పు లాంటిది. బ్రతికి ఉన్న పెద్దలకు పిడికడు ముద్ద పెట్టడం భారం కాకూడదు. ప్రాణం పోయిన పెద్దలకు శాస్త్ర ప్రకారం చేయవలసిన పిండాలు, దండాలు, గండం అనుకోరాదు. ఇది తప్పించుకోవాలని చూడడానికి శాస్త్రం అండ కావాలి. అంటే విధిగా చేయవలసిన కర్మలకు శాస్త్ర ప్రమాణాలు ఉంటాయి. మన అవసరం, వసతి, అనుకూలం కోసం శాస్త్ర ప్రమాణాలు ఉండవు. అయినా పితృకార్యాలు ఎందుకు చేస్తున్నాం? ఎవరి కొరకు? మన కొరకే కదా. పితృదేవతల ప్రసాదంతోనే వంశవృద్ధి అవుతుంది. మనం తినే తిండి అంతమై పిండంగా మారుతుంది. మనం బ్రతకడానికో మందిని బ్రతికించుకోవడానికో కాదు. మన పెద్దల కోసం పెద్దలు చేసి చెప్పినవన్నీ వృధా అనుకోవడం పెద్ద తప్పు. కలికాలంలో దానం చేయడం గొప్ప, కానీ గొప్పవారే కావాలని కాదు. దానగుణం లేని గొప్పవారితో ప్రయోజనం ఏమీ లేదు. గొప్పలు చెప్పుకునేవారు గొప్పవారు కాదు. గుణవంతులైన ధనవంతులు గొప్పవారు. లోక కళ్యాణ కార్యాలలో అందరికీ అవకాశం లభించదు. కేవలం పూర్వజన్మ సుకృతం ఉన్న వారికే లభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారే ఉత్తములు. ఆచరణ సాధ్యం కాని సూచనలు, సలహాలు, ఆలోచనలు, గొప్ప ప్రణాళికల వల్ల సమయం వృధా తప్ప ప్రయోజనం శూన్యం. ఇది అర్థం చేసుకున్నవారు అదృష్టవంతులు. దానం వల్లనే ధనం వృద్ధి అవుతుంది. దాచుకుంటే దోచే ప్రమాదం ఉంటుంది. దానం వల్ల పుణ్యఫలం లభించుటేగాక పేరు ప్రతిష్టలు వస్తాయి. అనవసరమైన చర్చలు, విమర్శలు, పొగడ్తలు, వాదోపవాదాలు, పరిహాసాలు, అవహేళనలు, నిందలు కాకుండా అవసరానికి తగు యోగ్యమైన సూచనలు, సలహాలు కావాలి. అడిగిన వారికి మాత్రమే సందేహాల నివారణ, సమస్యల పరిష్కారానికి మాత్రమే అవకాశం ఉండాలి. మన వ్యక్తిగత విషయాలన్నింటినీ రహస్యంగా ఉంచడం మంచిది. మన పుట్టుకకు పూర్వమే మనకంటే గొప్ప గొప్ప పండితులు, మహర్షులు అన్ని విధాల మన కోసం అద్భుతమైన జ్ఞానాన్ని వారు అనుభవించి మనకు అందించారు. ఇప్పుడు మనం చేయవలసింది వారు అందించిన జ్ఞానాన్ని చక్కగా, శ్రద్ధగా అవగాహన చేసుకొని పట్టుదలతో అభ్యసించి అనుభవించడమే. దీనికే మన జీవితం చాలదు. మనకున్న జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే తక్షణ కర్తవ్యం. ధ్యానప్రస్థంలో ధారణాయోగం ఒక అద్భుత ఆనంద జీవన ప్రక్రియ. ప్రకృతి ధారణ నుండి పరమాత్మ ధారణ వరకు సాధించే అతి సులభ మార్గం. ప్రకృతి ధారణ పంచభూత ధారణ ప్రక్రియతో ప్రారంభమవుతుంది. దీనితో మన శరీరం పూర్తిగా స్వాధీనం అవడమే కాక సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. తర్వాత పంచాకాశ ధారణతో మనస్సు పరిశుద్ధమవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనశ్శాంతి సులభంగా లభిస్తుంది. ఆనందమయ జీవనం మన సొంతం అవుతుంది. ఈ అధునాతన కాలంలో
సనాతన ప్రక్రియలతో ప్రస్తుతం అందరికీ ఆచరణ యోగ్యమైన గొప్ప యోగ మార్గం. ఇది మన పూర్వీకులు అందించిన వరం. ఈ సందర్భంగా వారందరికీ మనం రుణపడి ఉన్నాం. తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియ ధారణ. మన మనస్సు శరీరాన్ని స్థిరంగా నియంత్రితుడే ధారణా యోగం అని కఠోపనిషత్తులో ఉంది. యోగ శాస్త్రానికి ప్రధానమైన యోగశాస్త్ర పితామహుడు ఈ పతంజలి మహర్షి గారి అష్టాంగ యోగంలో 6వది ధారణ. ప్రత్యాహారం తర్వాత ధ్యానానికి ముందు ధారణ ఉంటుంది. ధారణాభ్యాసం లేకుండా ధ్యానం సాధ్యం కాదు. అంతేగాక సుమారు చాలా ఉపనిషత్తులలో ధారణ గూర్చిన ప్రస్తావన ఉంది. లౌకిక మన నిత్య వ్యవహారంలో కూడా ధారణ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత కాలంలో మనమందరం ధారణను చక్కగా అభ్యాసం చేస్తే జటిలమైన మనస్సు సులభంగా స్వాధీనమవుతుంది. లోకులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా లోకంలోని వారమే అయినా లోకులు ఎప్పుడు ఎదుటి వారినే సునిశ్చితంగా పరిశీలిస్తూ విమర్శిస్తుంటారు. ముందుకు వెళుతున్నా వెనుకకు ఉన్నా సమానంగా ఉన్నా ఏమి చేస్తున్నా చేయకపోయినా వారికి అవసరం ఉన్నా లేకున్నా వదిలిపెట్టరు. అందుకే లోకులు పలువాకులు అని మన పెద్దలు అంటూ ఉండేవారు. మనం ఎవరిని ఏమి అనడానికి వీల్లేదు. మనం ఎవరికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా మన పని మనం చేసుకుంటూ ఉండవలసిందే. లోకాన్ని వదిలిపెట్టలేం, గట్టిగా పట్టుకోలేం. కేవలం అనుక్షణం జాగ్రత్తగా ఉండడమే శరణ్యం. లోకంలో అంతా పరాధీనమే. మనకు ఏది అవసరం ఉన్నా ఇతరులపై ఆధారపడాల్సిందే. అన్నీ మనమే చేసుకోవడానికి అవకాశమే లేదు. సహజంగా పాముకు ఉన్న విషం వల్ల మనకు ఇబ్బంది తప్ప దానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కాకపోతే దాని రక్షణకు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. కానీ చివరకు దాని ప్రాణాల మీదకే వస్తుంది. అలాగే మనలోని ఈర్ష్య, ద్వేషం, కోపం, పగ, ప్రతీకారం అనే కాలకూట విషం వల్ల ఎదుటి వారికి తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కానీ చివరకు మనకే ప్రమాదం. మన కోపం మనకే శత్రువు. సాధ్యమైనంత వరకు మన నిత్య జీవితంలో పై విషయాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేద్దాం. లేకుంటే సమాజంలో మనకు చెడు పేరు వస్తుంది. మన వల్ల సమాజానికి కీడు జరుగుతుంది. దీని ప్రభావం మన పిల్లలపై కూడా ఉంటుంది. కానీ మనకంటే భావితరాల వారైన మన పిల్లలను ఈ కాలకూట విష ప్రభావం నుండి కాపాడుకోవలసిన బాధ్యత మనది. మనలో కరుడు గట్టిన దురహంకారం మన కుటుంబానికే గాక సమాజానికి దైవ కార్యక్రమాల్లో విపరీత దుష్ప్రభావం పడుతుంది. చేసేది సేవ, భక్తి అయినా కూడా దీనితో అందరూ అసహ్యించుకునే పరిస్థితి ఎదురవుతుంది. ఎవ్వరూ ఎదురుగా ఏమీ చెప్పకుండా తప్పుకునే పరిస్థితిలో ఉంటారు. ఒంటరిని చేస్తారు. చెప్పుడుకు మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఆచరణలో అంతా శూన్యమే. ఇలాంటి వారి వల్ల మనం ఆధ్యాత్మికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అహంకార నాశనానికి సంపూర్ణ శరణాగతి తప్ప వేరే మార్గం లేదు. జీవితంలో ఎన్ని అవరోధాలు, ప్రమాదాలు ఎదురైనా ప్రవర్తనను మార్చుకోలేకపోతారు. మనకంటే వయస్సులో చిన్నవారు సైతం అవగాహన చేసుకోగలరు. కానీ వీరిలో మార్పు మాత్రం అగమ్యగోచరమే. మనలను మనం గుర్తించినంత కాలం మార్పు రావడం కష్టసాధ్యం. ఓం దివ్యజ్ఞాన గురూజీనే నమః. దివ్యజ్ఞాన యోగినే నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. జీవిత సత్యం ఆనంద జీవనం ధ్యానప్రస్థంలో 27 నుండి 54 వరకు 2వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.